ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ దగ్గరనే మనకి వెంటిలేషన్ కిటికీ ఉంటుంది. ఆ కిటికీ వైబ్రేట్ అయింది. ఆ వైబ్రేషన్ చూసి ఏంది వైబ్రేట్ అవుతుంది. ఎప్పుడో గుజరాత్ కచ్ ప్రాంతంలో చూసినాం. ఆ రోజు ఇక్కడ కొంత కంపించినట్టు అనిపించింది. ఈ రోజు చూస్తే భయాందోళనకు మాత్రం ఖచ్చితంగా గురయ్యాం. ఎన్నడూ లేని విధంగా కూడా ఇప్పుడు భూకంపం అనేది ఒక 3 సెకండ్ల పాటు భూమి కంపించడంతో జనాలు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం అయితే ఉస్నాబాద్ పట్టణంలో ఉన్నాము. ఉస్నాబాద్ పట్టణం మరియు పరిసర ప్రాంత గ్రామాల్లో కూడా 3 సెకండ్ల పాటు భూమి కంపించడంతో కూడా జనాలు తీవ్ర భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది. ఉస్నాబాద్ పట్టణము మరియు పరిసర ప్రాంత గ్రామాల్లో కూడా ఎన్నడూ లేని విధంగా భూమి కంపించడంతో ఇంట్లో ఉన్నటువంటి వంట సామాగ్రి గాని ఇంకా ఇతర ఫ్రిడ్జ్లు గాని అవి కదలడంతో కూడా చాలా వరకు ఏంటంటే ఎవరు కూడా గుర్తించలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే స్వల్ప భూకంపం కూడా ఇక్కడ రావడంతో జనాలు మరియు జనాలు అయితే తీవ్ర భయాందోళనకు గురైన పరిస్థితి అయితే ఉంది. భూమి కంపించిన విషయం అయితే చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇట్లా జరిగిందని చెప్పి చూడడంతో కూడా అందరూ ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి ఉంది. కానీ ఏది ఏమైనా కూడా 3 సెకండ్ల పాటు భూమి కంపించడం జనాలు కూడా భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది. అసలు అది రానున్న రోజుల్లో కూడా ఏం జరగబోతుందో అని కూడా జనాలు అయితే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉస్నాబాద్ వ్యాప్తంగా కూడా ఇట్లా స్వల్ప భూకంపం రావడంతో కూడా చాలా మంది భయాందోళనకు అయితే గురవుతున్నారు. అంటే అసలు ఏంటంటే ఇప్పుడు చాలా పెద్దవారు కూడా ఇక్కడ ఉన్నారంటే అడిగి తెలుసుకున్నారు ఎప్పుడైనా ఇట్లా జరిగిందా అని చెప్పి. అంటే చెప్పండి బాబు, అంటే మీ వయసు రీత్యా కానీ ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? 84, 85 10:30 ఒకసారి జరిగింది పొద్దున. అంటే ఇది అంటే ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇట్లా జరిగింది కదా, ఇట్లా ఏమనిపిస్తుంది? అదే కొంచెం అదిలినట్టుగా అనిపించింది జస్ట్. అంటే అన్న చెప్పండి అండి, అసలు దీన్ని మీరు ఎట్లా గుర్తించారు, అసలు ఎట్లా ఉంది? ఉదయం ఏదైతే ఈ రోజు ఉదయం 7:27 మామూలుగా రోజువారీ దినచర్యలు భాగంగా ఇంట్లో బయట కూర్చుండి అంటే టీ తాగుతా ఉన్నాం. టీ దగ్గరనే మనకి వెంటిలేషన్ కిటికీ ఉంటుంది. ఆ కిటికీ వైబ్రేట్ అయింది. ఆ వైబ్రేషన్ చూసి ఏంది వైబ్రేట్ అవుతుంది. వెనక్కి సరికి కోతులు ఉన్నాయి. ఇక్కడ కోతుల బెడద ఎక్కువ ఉంది కాబట్టి కోతులేమో వచ్చాను చూస్తే అక్కడ కోతులు అవి ఏమి లేవు. అలాంటప్పుడు వేసి లేచి ఇంట్లోకి వెళ్ళి అమ్మని అడిగాను. అమ్మ ఏమన్నా ఊగినట్టు కంపించినట్టు ఏమన్నా అనిపించింది అమ్మని అడిగితే, నిజమే బిడ్డ, ఇంట్లో కిచెన్ లో వంట చేస్తా ఉంది. కిచెన్ లో స్టవ్ మీద ఉన్న గిన్నె కూడా అదిలినట్టు అమ్మకు కనిపించింది. అమ్మ కూడా ఇంట్లో కోతులు వచ్చాయని చెప్పేసి భయాందోళనకు గురైంది. దాన్ని చూసి నేను కూడా పలు మిత్రులకు అంటే ఉస్నాబాద్ టౌన్ లో కానీ బయట ఉన్న వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్తే, నిజమే ఇక్కడ మాకు కూడా భూకంపం వచ్చినట్టు కనిపించిందని భయాందోళనకు గురయ్యాం. కాకపోతే చాలా రోజుల తర్వాత ఎప్పుడో గుజరాత్ కచ్ ప్రాంతంలో చూసినాం. ఆ రోజు ఇక్కడ కొంత కంపించినట్టు అనిపించింది. ఈ రోజు చూస్తే భయాందోళనకు మాత్రం ఖచ్చితంగా గురయ్యాం. భవిష్యత్తు ఎలా ఉంటుందో అంధకారమో ఏమో తెలియని పరిస్థితిలో మేమైతే ఖచ్చితంగా భయాందోళనకు గురైతే అయ్యాం. అంటే ఇలాంటివి అంటే మీరు ఇదివరకు ఎప్పుడైనా ఫేస్ చేయడం జరిగిందా ఉస్నాబాద్ ప్రాంతంలో కానీ, ఇక్కడ మీరు ఎప్పుడైనా మీ గ్రామాల్లో కానీ? ఇలాంటిది వాస్తవానికి ఏ రోజు కూడా మేము చూడలేదు. ఎందుకంటే మా వయసు 40 సంవత్సరాలు. అంతకుముందు ఎప్పుడో కచ్ ప్రాంతంలో వచ్చింది. పెద్దగా మాకు విన్నాం తప్ప మేము ఎప్పుడు కూడా దాన్ని పరిశీలించలేదు, చూడలేదు, ఐడియా కూడా లేదు. ఇప్పుడు మాత్రం కొంచెం వాస్తవానికి ఈ రోజు ఉదయం 7:27 మాత్రం ఖచ్చితంగా మేము ఆస్వాదించినాం, విన్నాం, చూసినాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. మిత్రులకు ఫోన్ చేస్తే కూడా భయాందోళనకు అయితే గురైంది. వాస్తవ గిన్నెలు కూడా నేను పలు మిత్రులకు ఫోన్ చేస్తే కూడా చాలా వరకు ప్రజల్లో కూడా అంటే దీనిపై అవగాహన లేకపోవడం వల్ల కూడా అంటే ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితులలో కూడా చాలా మంది ప్రజలు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉస్నాబాద్ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది భూ ప్రకంపనలు అనేటివి 2-3 సెకండ్ల పాటు రావడంతో చాలా మంది అంటే ఉస్నాబాద్ వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా ఇది రావడంతో ఇట్లా అందరూ కూడా భూకంపం రావడంతో కూడా జనాలు ఒక్కసారిగా కూడా అప్రమత్తమై ఇళ్ల నుంచి బయటికి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది.